ఓకే, మన ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 36. ఇది ఇంపీరియల్ చోళుల గురించి. వాళ్ళు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్లో పైనియర్స్ అని చెప్పే స్టేట్మెంట్స్ ఇవి. ఈ స్టేట్మెంట్స్ ద్వారా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో తెలుసుకోవచ్చు. సరే, మొదటి ప్రశ్న చూద్దాం. ప్రశ్న సంఖ్య 37. చోళుల కాలంలో పోతపోసిన నటరాజు కాంస్య విగ్రహాలు సాధారణంగా శివుణ్ణి ఎలా చూపిస్తాయి? ఆప్షన్స్: ఏ 8 చేతులతో, బి 6 చేతులతో, సి 4 చేతులతో, డి 2 చేతులతో. ఏమై ఉంటుంది సమాధానం? సరైన సమాధానం ఆప్షన్ సి 4 చేతులు. ప్రసిద్ధ నటరాజ శిల్పానికి 4 చేతులుంటాయి. ఇక్కడ అసలు విషయమేంటంటే ప్రతి చేతికి ఒక ప్రత్యేకత ఉంది. కుడివైపు పైచేతిలో ఉన్న ఢమురుకం సృష్టికి సంకేతం. ఆ శబ్దం నుండే సృష్టి మొదలవుతుంది. కింద ఉన్న కుడి చెయ్యి అభయముద్రలో ఉంటుంది. అంటే భయపడకు, నేనున్నాను అని రక్షణ ఇస్తున్నట్టు. ఇక ఎడమవైపు పైచేతిలో ఉన్న అగ్ని వినాశనానికి, అంటే లయకారకత్వానికి ప్రతీక. చూడండి, సృష్టి, స్థితి, లయం 3 ఈ ఒక్క రూపంలోనే ఎంత అద్భుతంగా చూపించారో. ఇప్పుడు 38వ ప్రశ్నకి వెళ్దాం. 4 చేతులున్న నటరాజదేవత యొక్క కాంస్య విగ్రహాలు ఏ కాలంలో పోతపోయబడ్డాయి? ఆప్షన్స్: ఏ చేరకాలం, బి చోళకాలం, సి పాండ్యులకాలం, డి శుంగకాలం. సమాధానం చాలా స్పష్టం. ఆప్షన్ బి చోళకాలం. ఈ నటరాజ విగ్రహాలు చోళుల శిల్పకళకే ఒక మణిహారం లాంటివి. ఈ శిల్పంలో శివుడు విశ్వతాండవం చేస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఆ 4 చేతులలో ఢమరుకం, అగ్ని, సర్పం, అలాగే పైకి ఎత్తిన పాదం ఇవన్నీ చోళుల కళా నైపుణ్యానికి తిరుగులేని సాక్ష్యాలు. తర్వాతి ప్రశ్న 39. నృత్యదేవుడైన నటరాజు విగ్రహానికి సంబంధించి కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అని అడుగుతున్నారు. స్టేట్మెంట్ 1: ఈ చిత్రం 4 చేతులతో నాట్యం చేస్తున్న శివుడిని సూచిస్తుంది. స్టేట్మెంట్ 2: అతని కుడి చెవిలో పురుషుడి చెవిపోగు, ఎడమ చెవిలో స్త్రీ చెవిపోగు ఉంటుంది. మీ ఎంపికలు కింద ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. సరైన సమాధానం ఆప్షన్ సి, అంటే 2 స్టేట్మెంట్లు సరైనవే. మొదటిది మనకు తెలిసిందే, 4 చేతులు, వాటిలో ఢమరుకం, అగ్ని ఉంటాయి. ఇక రెండో స్టేట్మెంట్ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. శివుని కుడిచెవిలో పురుషుడి చెవిపోగు, ఎడమ చెవిలో స్త్రీ చెవిపోగు. ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తోంది. అంటే ప్రకృతి, పురుషుడు ఈ రెండింటి కలయికే ఈ విశ్వమని చెప్పడం. ఎంత గొప్ప భావన కదూ! అందుకే 10వ శతాబ్దంలో చోళరాజులు నటరాజును తమ కులదేవతగా భావించారు. ఇంతటి అద్భుతమైన కళను పోషించిన ఆ రాజులెవరు? వాళ్లు కట్టించిన ఆలయాలేంటి? సరే, ఇప్పుడు మనం ఆ గొప్ప రాజులు వాళ్ళు నిర్మించిన అద్భుత కట్టడాల ప్రపంచంలోకి అడుగుపెడదాం. మన 2వ విభాగానికి స్వాగతం. 40వ ప్రశ్న: తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయాన్ని ఈ కింద పేర్కొన్న చోళ పాలకులలో ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: ఏ రాజరాజ చోళుడు, బి రాజేంద్ర చోళుడు, సి రాజాధిరాజు, డి వీరరాజేంద్రుడు. సరైన సమాధానం ఏ రాజరాజ చోళుడు. పేరులోనే ఉంది కదా, రాజరాజేశ్వర ఆలయం. దీన్నే మనం బృహదీశ్వర ఆలయం అని కూడా పిలుస్తాం. ఇది తంజావూరులో ఉన్న ఒక అద్భుతమైన శివాలయం. క్రీస్తుశకం 1003 నుంచి 1010 మధ్య దీన్ని కట్టారు. ఇది తమిళ వాస్తుశిల్పానికి ఒక గొప్ప ఉదాహరణ. అందుకే యునెస్కో దీన్ని గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్లో భాగంగా గుర్తించింది. ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఒక చారిత్రక అద్భుతం.